హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు పవర్ ఆఫ్ మంచి అష్టవర్డ్. ఈరోజు నేను మీకు వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లీ లవ్ రీడింగ్ ఎలా ఉంటుందో చూస్తాం. వృషభ రాశి వాళ్ళు వాళ్ళది స్థిర రాశి, వాళ్ళకి స్థిరమైన మనసు ఉంటుంది. కానీ వాళ్ళ రాశి ప్రకారమే పనిచేయరు. వాళ్ళ లగ్నం ఉంటుంది కదా, వాళ్ళ లగ్నం ఇప్పుడు ద్విస్వభావ లగ్నం, అంటే వాళ్ళలో రెండు స్వభావాలు ఉంటాయి. అది స్థిర లగ్నం అయితే స్థిరంగా ఉంటుంది. వాళ్ళ ద్విస్వభావ లగ్నం, ద్విస్వభావ లగ్నాలు అంటే మీనం, కన్య, ధనస్సు, మిథునం, ఇవన్నీ ద్విస్వభావ లగ్నాలు అనమాట. ఈ లగ్నంలో పుట్టుంటే కూడా వాళ్ళకి రెండు రకాల మైండ్ సెట్ ఉంటుంది. రెండు రకాలుగా వాళ్ళు ప్రవర్తిస్తారు. అంటే బయటకు కనిపించేది ఒకటి, లోపల అనుకునేది ఒకటి, అట్లా ఉంటుంది వాళ్ళ ప్రవర్తన. అండ్ ఇప్పుడు వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది, జూన్ మంత్లో వృషభ రాశి వాళ్ళ లవ్ లైఫ్ ఎలా ఉంటుంది. ఇప్పుడు మీరు వృషభ రాశి అయితే మీ ఫీలింగ్స్ రైట్ సైడ్ వేస్తాను, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ లెఫ్ట్ సైడ్ వేస్తాను. మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి? మీ పార్ట్నర్కి చాలా ఆప్షన్స్ ఉన్నాయనుకుంటున్నారు. మీరు బాగా ప్రేమిస్తూ ఉన్నారు, స్టక్ అయిపోయి ఉన్నారు, అండ్ మీకు ఒక క్లారిటీ కావాలనుకుంటా ఉన్నారు. మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ లైఫ్లో ఇంకో ఆప్షన్ ఉందని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. మీకోసం రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు. అండ్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది అనుకుంటా ఉన్నారు. మీతో న్యూ బిగినింగ్ కావాలనుకుంటున్నారు. ఇద్దరు ఏమనుకుంటున్నారు? ఇద్దరు ఒకరికొకరు ఆఫర్ ఇచ్చుకోవాలనుకుంటున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. ఇక్కడ మీకు మీ పార్ట్నర్కి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి. నమ్మకం తక్కువగా ఉంది. మీరు మీ పార్ట్నర్ని నమ్మటం లేదు, మీ పార్ట్నరు మిమ్మల్ని నమ్మటం లేదు. అండ్ ఇంకా మీరు మీ పార్ట్నర్ గురించి ఏమనుకుంటా ఉన్నారు? వృషభ రాశి వాళ్ళు, మీరు మీ వర్క్లో బిజీగా ఉన్నారు, లేదా మీ పార్ట్నర్ వర్క్లో బిజీగా ఉన్నారనుకోవచ్చు. మీకు ఏదో హార్ట్ బ్రేక్ అవుతుంది. జూన్ మంత్లో వృషభ రాశి వాళ్ళకి హార్ట్ బ్రేక్ అవుతుంది. మనకి రీడింగ్లోనే వచ్చేసింది కదా హార్ట్ బ్రేక్, చాలా కార్డ్స్. హార్ట్ బ్రేక్ అవుతుంది. మీ పార్ట్నర్ని మీరు చాలా మిస్ అవుతారు, అండ్ మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలని కూడా అనుకుంటారు. మీ పార్ట్నర్ ఏమనుకుంటారు? వృషభ రాశి వాళ్ళ పార్ట్నర్ మీరే తన గోల్డెన్ ఆపర్చునిటీ అనుకుంటా ఉన్నారు. మిమ్మల్ని రెండు రకాలుగా జగల్ అవుతూ ఉన్నారు. యాక్షన్ అయితే అంతగా తీసుకోవటం లేదు, అండ్ వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ మిమ్మల్ని చాలా లైక్ చేస్తున్నారు. మీరు యూనివర్స్ ఇచ్చిన గిఫ్ట్ అనుకుంటా ఉన్నారు. రెండు రకాలుగా జగల్ అవుతూ ఉన్నారు. మీరు తనకి కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పార్ట్నర్కి తెలియటం లేదు. కానీ మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అంతగా తీసుకోవటం లేదు. మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు. రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. మీకేదో హార్ట్ బ్రేక్ కాబోతా ఉంది జూన్ మంత్లో. మీరు మీ పార్ట్నర్ని చాలా మిస్ అవుతారు. మీరు మీ వర్క్లో బిజీగా ఉంటారు. మీ పార్ట్నర్ దగ్గరికి వెళ్ళాలనుకుంటారు. అండ్ వాట్ ఈజ్ యువర్ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? వృషభ రాశి వాళ్ళ పార్ట్నర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండాలనుకున్నారు. ఇప్పుడైతే ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. మీకు నమ్మక ద్రోహం చేశారు మీ పార్ట్నర్ అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మీ ఇద్దరికి ఆర్గ్యుమెంట్ వస్తుంది. వాట్ ఈజ్ యువర్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్? మీరు పాస్ట్లో మీ పార్ట్నర్ని స్పై చేస్తూ ఉండారు. ఇప్పుడైతే మీ పార్ట్నర్కి మీ లైఫ్లో న్యూ లవ్ వచ్చి ఉండొచ్చు. మేబీ ఫ్యూచర్లో మీరు డిస్కస్ చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్తో మీ ప్రేమ విషయం గురించి డిస్కస్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ పాస్ట్ పర్సన్తో ఈ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది. మీ పర్సన్ అనుకుంటున్నారు మీ లైఫ్లో న్యూ లవ్ వచ్చింది. అందుకే మీ పర్సన్ మీతో ఆర్గ్యూ చేయబోతూ ఉన్నారు. మీరు మీ ఫ్రెండ్స్తో ఈ రిలేషన్షిప్ గురించి చర్చిస్తారు. న్యూ లవ్, కరెంటా, పాస్టా అని చూస్తూ ఉంటారు. అండ్ అట్ ప్రెసెంట్ మూమెంట్ మీ పర్సన్కి మీ మీద ప్రేమ ఉందా లేదా? లేదు. మీ పర్సన్కి ప్రేమ ఇప్పటికైతే లేదు. నో కార్డ్ అది. మీ వెనకాల ఏదో రహస్యంగా మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు మీ పర్సన్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా? నో కమిట్మెంట్ ఎవరు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు జూన్ మంత్లో. మీరు ఇప్పుడు ఎవరితో అయితే మీరు రిలేషన్షిప్లో ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని బ్లాక్ చేసేస్తారు జూన్ మంత్లో. ఎందుకంటే వాళ్ళు మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. మీకు రహస్యంగా మీకు తెలియకుండా ఏదో చేస్తూ ఉన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డే కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు మీరు ఇప్పుడు. ఓకే, వృషభ రాశి వాళ్ళకి ఇంకా ఇప్పుడు న్యూ లవ్ వస్తే వాళ్ళన్నా మీతో నిజాయితీగా ఉంటారా? మీరు వాళ్ళతో స్టేబుల్ కనెక్షన్లో ఉంటారా లేదా చూస్తాం. మేక్ ద ఎఫర్ట్ తీసుకోండి. మీకు గ్రేట్ లవ్ మీ లైఫ్లోకి రాబోతూ ఉంది. మీ లవ్ లైఫ్ మీ పిల్లల వల్ల ఎఫెక్ట్ కాబోతూ ఉంది. ఫ్లర్టింగ్ ఎనర్జీ, ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. మీకు ఇక్కడ ప్రేమ కంటే ఎక్కువగా మీరు ఫ్లర్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? వృషభ రాశి వాళ్ళ పర్సన్ వృషభ రాశి వాళ్ళకి
ఏం చెప్పాలనుకుంటున్నారు? వాట్ ఈజ్ యువర్ పర్సన్ మెసేజ్? మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటా ఉన్నారు? యు ఆర్ ఓన్లీ మైండ్, బీ ఇన్ యువర్ లిమిట్స్. నువ్వు నాకు ఒకటే సొంతం, నీ లిమిట్లో నువ్వు ఉండు, ఇంకెవరితో నువ్వు మాట్లాడకూడదు అని అంటున్నారు. అండ్ ఐసోలేషన్, ఐఆమ్ లీవ్ మీ అలో, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. దాన్ని ఒంటరిగా వదిలేసేయమంటున్నారు. తనకి ఇంట్రెస్ట్ మీ మీద తగ్గిపోయింది అని అంటా ఉన్నారు. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎంతమందికి రెసొనేట్ అవుతుందో నా కమెంట్స్లో చెప్పండి. ఇది మీకు జూన్ మంత్లో జరిగే లవ్ రీడింగ్. వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లీ లవ్ రీడింగ్. దిస్ రీడింగ్ ఫర్ టారస్ పీపుల్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. వృషభ రాశి వాళ్ళకి జూన్ మంత్లో హార్ట్ బ్రేక్ కాబోతుంది. మీ పర్సన్తో మీకు ఆర్గ్యుమెంట్ రాబోతుంది. మీకు మీ పర్సన్కి సపరేషన్ అవుతుంది. ఈ రిలేషన్షిప్ ఎండ్ అవుతుంది. కానీ మీ లైఫ్లో ఒక న్యూ లవ్ అనేది, న్యూ బిగినింగ్ అనేది జరిగేదానికి ఛాన్స్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.